యుద్ధం అయితే అనివార్యం. ఓ పక్కన బంగ్లాదేశ్ ఏమో చివరికి ప్రధానమంత్రే పారిపోయి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇరాన్ ఏమవుతుందో తెలియదు. ఆ మధ్యనైతే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగినాయి. కానీ అక్కడ ఏ మతమే ఉపయోగపడింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో షియాలు ఎక్కువ. షియా వర్గం అంతా కూడా ఖొమైనీని ప్రపంచవ్యాప్తంగా ఒక దేవుడిగా చూస్తుంది, భవిష్యత్ ఖలీఫాగా చూస్తుంది. దాంతో ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి బైజంటైన్, ఒకప్పుడు బైజంటైన్లు, తర్వాత మతం మారినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన అణచివేయడం, ప్రాణాలు తీయడం లాంటివి చేసుకొచ్చారు. దాంతో ఇరాన్ని కంట్రోల్ చేశారు. ఇది ఇరాన్లో అల్లకల్లోలం కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు తన శక్తి ఏంటో ఇజ్రాయెల్కి చూపించాలనుకుంటున్నారు. మధ్యలో అడ్డొచ్చేటటువంటిది అరబ్ దేశాలు. ఎందుకంటే త్రూ అరబ్ దేశాల మీదుగా వెళ్తాయి మిస్సైల్స్. ఈవెన్ అటాక్ జరిగితే అట్టించి వచ్చినా కూడా అదే ఇట్లో ఉంది. సూపర్ సోనిక్ మిస్సైల్స్ లాంటివి ఇరాన్ దగ్గర ఉన్నాయి అన్నటువంటి ప్రచారం ఉంది. క్రిందటిసారి జరిగిన దాడి అయితే తూతూ మంత్రం దాడి మాత్రమే. వీళ్ళు వేసిన దారిలోనే కట్ చేసి అవతల పడేశారు అన్ని దేశాలు కలిపి. ఇప్పుడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదు, పెను యుద్ధానికే దారి తీస్తుంది అంటూ అరబ్కి సంబంధించినటువంటి అరబ్ దేశాలకు సంబంధించినటువంటి దౌత్యవేత్తల్ని పిలిచి మరి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ సైన్యము. ఆల్ అవుట్ వార్, వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ వార్ విత్ ఇజ్రాయెల్ అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.